అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా సూపర్ ఉన్నాము. ఇగో ఈరోజు పొద్దునే మరి మా ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో కానీ 5 గంటలకే లేచి మార్కెట్ పోయి అయితే 1 కిలో మటన్ అయితే పట్టుకొచ్చిండు. మటన్ పట్టుకొచ్చి మరి ఇక కూర అయితే కమ్మగండు దమ్మార తినాలి మరి ఇయ్యాలా అని చెప్పిండు. ఇక సరేలే అని చెప్పి ఒక కుక్కర్ తీసుకున్నా. ఇక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 5 చెంచాల నూనె వేసుకున్నా. నూనె వేసుకొని అయితే ఒక 2 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలు అయితే మంచిగా కోసుకొని అయితే ఆ నూనెలో అయితే వేసుకున్నా. నూనెలో వేసుకొని ఇక మంచిగా ఒకసారి కలిపినాక ఇక దీంట్లో మనకు మటన్ కూర కాబట్టి అల్లం లేకపోతే ఎట్లుంటుంది. ఇక అందుకని చెప్పి ఆ అల్లము ఎల్లిపాయ పొట్టు తీసుకొని అయితే రోట్లో అయితే మంచిగా రోట్లో దంచి ఒక 2 చెంచాల అల్లం కూడా ఇట్లా వేసుకున్నా. అల్లం వేసుకొని ఇక మటన్ కూర అంటే మసాలా వేయకపోతే ఎట్లా, ఇక గట్లని చెప్పి ఒక నాన్ వెజ్ ప్రియా మసాలా ఉంటుంది కదా, ఇక ఒక ప్రియా మసాలాను కూడా అలా నూనె లేచి అయితే గబా 2 సార్లు అయితే కలుపుకున్నాం. అట్లా కలుపుకున్నాక ఇక మార్కెట్ నుంచి తెచ్చిన ఈ మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ని కూడా 2-3 సార్లు అయితే మంచిగా కడుక్కొని పెట్టుకున్నా. ఆ మటన్ ముక్కల్ని కూడా ఇట్లా నూనె లేచి అయితే మంచిగా ఒకసారి అయితే కలుపుకున్నాం. ఇట్లా మొత్తం మటన్ ముక్కలకి నూనె అంతా పట్టేటట్టు ఇట్లా మంచిగా అయితే నేను ఒకసారి అయితే కలుపుకున్నాను. ఆ కలుపుకున్నాక ఇక అట్లనే 2 టమాటాలు కోసుకొని అయితే ఉంచుకున్నా. ఆ టమాటా ముక్కల్ని కూడా దాంట్లో వేసి అయితే ఇంకోసారి అయితే మంచిగా కలిపినాక దాంట్లో కొంచెం పసుపు, ఇంకొంచెం ఉప్పు, మనకు తగినంత అయితే కారం వేసుకోవాలి. ఇది మటన్ కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలి. నేనైతే 2 చెంచాల కారం అయితే వేసుకున్నా. మీకు సారినంత అయితే మీరు వేసుకోండి. ఇక కారం వేసుకొని కూడా ఇట్లా ఒకసారి అయితే మంచిగా కలపాలి. ఇక మనం కలిపే కానే దీని కమ్మదనం అనేది ఉంటుంది. ఎందుకంటే నూనెకి కారము, ఉప్పు, పసుపు అంతా పట్టేటట్టు అయితే ముక్కలకి మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక 2 నిమిషాలు అయితే ఇట్లా ఉడకబెట్టాలి. ఇక మనం మటన్ అంటే అది ఉట్టినే ఉడుకుతుంది. ఆ మాంసం అంటే దానికి ఒక గిలాసే నీళ్ళు పోసి కూడా ఒకసారి అయితే మంచి ఇట్లా కలుపుకున్నాం. అట్లా కలుపుకున్నాక ఇక మటన్ ముక్కలు ఉడకాలంటే బాగాసేపు అవుతుంది కదా, ఇక అందుకని చెప్పి కుక్కర్లో వేసుకున్నా కదా నేను. ఇక కుక్కర్ మూత అయితే ఇట్లా మీద పెట్టుకున్నా. కుక్కర్ మూత కూడా దాని మీద పెట్టి ఒక 5-6 విజిల్లు అయితే వచ్చే వరకు అయితే లెక్క పెట్టుకున్నా. 5-6 వచ్చినాక అయితే దించి ఇక మూత తీసి సుత్తా అంటే దండి కమ్మటి వాసన వస్తుంది. ఇక వాసన మంచిగా ఉన్నది కదా, దాంట్లో ఇంత కొత్తిమీర వేయకపోతే ఎట్లా అని చెప్పి ఇక ఇంత కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని ఇక ఇట్లా మంచిగా అయితే చల్లుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలుపుకున్నా. అట్లా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఉడకబెట్టిన. ఇక గంతే కూర అయితే తయారైపోయింది. ఇక నా స్టైల్లో అయితే ఇట్లా చేసినాక గబా ఇక మా ఆయన్ని పిలిచి అయితే అన్నం వేసి కూర వేసి ఇస్తే తినైతే అబ్బా దండి సూపర్ ఉన్నది అన్నాడు. ఎట్లయితే మా ఆయన దగ్గర అయితే మార్కులు కొట్టేసిన అనిపించింది. ఇక నేను కూడా గింత తీసుకొని చూసిన, తిని చూస్తే దండి కమ్మగా ఉన్నది పో. ఇగో గిట్లయితే నా కూర అయితే ఇయ్యాలైతే అయింది. ఇక మీకు నచ్చితే గింత మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎట్లున్నదో అయితే నాకు చెప్పుండి. ఇక ఇట్లాంటి వీడియోలతోని మళ్ళీ అయితే కలుసుకుంటా మిమ్మల్ని. అందరికీ బాయ్. ఇక గదేదో సబ్స్క్రైబ్ ఏదో ఉంటుందట కదా, గదైతే చేసుకోండి మరి, మర్చిపోకండి.